ఒకప్పుడు జాతీయ జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేయాలంటే దేశవాళీలో అదరగొట్టాలి. కానీ ఐపీఎల్ వచ్చాక అందులో రాణించిన వారికే అవకాశాలు పుష్కలంగా వస్తాయనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అయితే మళ్లీ పాత రోజులను గుర్తు చేసేలా టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఓ 33 ఏళ్ల ఆటగాడికి అవకాశం తీసుకొచ్చింది. అతడే సారాంశ్ జైన్. శ్రీలంకతో రెండో టెస్టులో బరిలోకి దిగిన తుది జట్టులో అతడికి ఛాన్స్ దక్కింది. అయితే ఐపీఎల్ వచ్చాక ఈ మెగా లీగ్లో ఆడకుండా భారత జాతీయ జట్టుకు ఎంపికైన ప్లేయర్లలో సారాంశ్ జైన్ కేవలం మూడో ప్లేయరే. అంతకంటే ముందు 2008లో మురళీ విజయ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2013లో వెటరన్ పేసర్ షమి పాక్పై వన్డేల్లో అడుగుపెట్టాడు. వీరంతా దేశవాళీలో అదరగొట్టడంతోనే అవకాశాలను అందుకున్నారు. సారాంశ్ కూడా స్పిన్ ఆల్రౌండర్గా డొమెస్టిక్ క్రికెట్లో భారీగా పరుగులు చేసి వికెట్లు తీయడంతో పిలుపు వచ్చింది. 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 2223 పరుగులు, 188 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇటీవలే భారత్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడుగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వైభవ్ టీ20లతో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. ఇప్పుడు టీమిండియా తరఫున 2000 తర్వాత టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడుగా సారాంశ్ జైన్ ఘనత సాధించాడు. ప్రస్తుతం సారాంశ్ వయసు 33 ఏళ్ల 145 రోజులు. ఈ నేపథ్యంలో 2000లో ఢాకాలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన సబా కరీం 32 ఏళ్ల 362 రోజుల పేరిట ఉన్న రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సారాంశ్ జైన్కు ఎటకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్ను తుది జట్టులోకి తీసుకున్నారని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. ఇక చివరిగా 1998లో రాబిన్ సింగ్ 35 ఏళ్ల 23 రోజుల ఏజ్లో ఎక్కువ వయసులో డెబ్యూ చేసిన ప్లేయర్గా నిలిచాడు.